ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా సూపర్ హిట్ అయితే అదే వరల్డ్లో మరిన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే కొన్ని సినిమాల విషయంలో పార్ట్ 2ని డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నారు. తొలి భాగంలో కనిపించిన లీడ్ యాక్టర్స్ని పార్ట్ 2 విషయంలో పక్కన పెట్టేస్తున్నారు. గత ఏడాది ఘన విజయం సాధించిన ఫ్యాంటసీ మూవీ హనుమాన్. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను రూపొందిస్తున్నారు. పార్ట్ 1లో తేజ సజ్జా హీరోగా కనిపించారు. ఇప్పుడు పార్ట్ 2లో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. హిట్ సిరీస్ విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. హిట్ 2 సినిమాలను యంగ్ హీరోలతో నిర్మించిన నాని పార్ట్ 3లో స్వయంగా నటించారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన సినిమాలకు పార్ట్ 2ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. భూల్ భులయ్యా మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. ఆ తర్వాత ఆ యూనివర్స్ ను పూర్తిగా టేక్ ఓవర్ చేశారు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్. భూల్ భులయ్యా 2, 3 సినిమాల్లో నటించిన కార్తిక్ పార్ట్ 4ను కూడా అనౌన్స్ చేశారు. సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు నార్త్ మేకర్స్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఆషికీ 3, దడక్ 2, రౌడీ రాథోడ్ 2 సినిమాలను కూడా కొత్త హీరోలతో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.